వాళ్ళని బయటికి తీసుకురండి సార్, వాళ్ళని బయటికి తీసుకురండి. కొట్టి వచ్చినాం సార్ మేము. గడ్డంకు తక్కువ అయితే కూడా 4,000 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నా. నిన్న మన వచ్చిండు బిడ్డలుడు మంచిగానే ఉండరు, ఆయన మంచిగా ఉండలేదు. నీకు 3 రోజుల నీకు చూస్తామని మా బిడ్డకి చెప్పింది. ఆ బిడ్డ చెప్పింది ఫోన్ చేసి మాకు, అలా జోలికి పోవద్దు బిడ్డ అని అలా. నిన్న ఇటుక మా బిడ్డతో ఫోన్ చేసిందంట. చేస్తే మనం 4 గంటల దాకా ఫోన్ చేసి మాకు ఇద్దరు కొడుకు తల్లి ముద్ద బిసికేసి మా ఊరి పెట్టేసారు. ఆ చిన్నపిల్ల ఏడ్చినప్పుడు తాళం చేయి వాళ్ళే తీసిరంట, వాళ్ళే పెట్టుకున్నారు అని అనేసారు. పోలీసు వాళ్ళు తీసుకోవచ్చి మాకు మేము సంతకం అక్కడ చేసేసారు. మేము ముఖం కూడా చూడలేదు సార్. మేము నా బిడ్డ కనుక్కోలేదు మాకు. ఏం పాపం అందుకోసము అలా కొట్టడానికి బయట తీసేది. వాళ్ళకు మా బిడ్డ తోటిగా ఆమెకు పెట్టిపోతా, పంచాయతీ చెయ్యను, పోలీసులు కేసులు పెట్టను. అది వాళ్ళతోటిగా ఆమెకు పెట్టి పోతలేను. వాళ్ళ దండగా తీసుకోను, సొమ్ములు తీసుకోను, ఏం తీసుకోను. వాళ్ళకు 6 ఉండరు, 6 బయట తీసేది. వాళ్ళ పంచాయతీ నేను తేకిపోతా, నా బిడ్డ తోటిగా రోడ్డు మీద పడబెట్టిపోతా. ఏం బాధ్యత లేదు. నా మంచి బంగారం లేక బిడ్డ పోయింది, వాళ్ళకు బంద పెట్టి పోతా. దండగా భరిస్తా. నిజమన్నా మళ్ళీ ఏం చేసిందంటే 8 రోజులు నీ పని చేస్తాను అంటారు సార్. ఆ 8 రోజులు కాలే పని చేసేసింది. 20 లక్షలు చేసిన సార్. 15 తులాలు బంగారం ఇచ్చిన, 80 తులాలు ఎండి ఇచ్చిన సార్. ఆటో నడుపుతారు సార్. ఆ జాబ్ చేస్తారు, ఇది చేస్తారని కానీ కింద మీద చేసారు, పెళ్లి చేయించుకున్నారు. తర్వాత రోడ్డు మీదకి వచ్చేసారు. కొసకు వచ్చినా నా బిడ్డను చంపేసి సార్. సొంతం ఆయనది మన ఎగడంపేట గాంధీరామ్ అంటే ఈడు ఉంటారు సార్. ఏంటో కాళ్ళు ఉందట, బంజారా కాలనీలో ఉంటారట సార్ వాళ్ళు. మాదేమో కురిమితే సార్, ఇబ్రాపట్నం యాచారం మండలం, ఇబ్రాపట్నం తాలూకా సార్. 14 నెలలు అవుతుంది సార్. ఈ 5వ నెలలు పెళ్లి చేసిన, ఇప్పుడు 7వ నెల కదా, 14 నెలలు అవుతుంది. గొడవలు ఎప్పుడు అయ్యాయి సార్, గొడవలతోనే ఎప్పుడు సంతోషంగా ఉంచలే. కారం పొడి పెడితే ఒకసారి వచ్చి మేము కొట్టాం సార్. కొట్టినా కానీ